ఫ్రెండ్స్ అల్లు అర్జున్ బాయ్ అంటారనమాట. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అని చెప్పుకోవచ్చు. అన్నకున్నటువంటి డైరీకి అందరూ కూడా గులాం అయిపోతున్నారనమాట. ఎదురుగా ఉంది మెగా ఫ్యామిలీ అని తెలుసు. వాళ్ళు తలుచుకుంటే ఇండస్ట్రీలోనే లేకుండా పోతామని తెలుసు. వాళ్ళు తలుచుకుంటే హిట్ అయినటువంటి సినిమా కూడా ఫట్ అయితే మౌత్ టాక్ తోనే ఫ్లాప్ చేయగలరు అని తెలుసు అనమాట. ఆల్రెడీ సరైనోడు సినిమా అప్పుడు చెప్పను బ్రదర్ అన్నటువంటి ఒకే ఒక్క మాటకే డీజే జగన్నాథ మీద ఎంత నెగిటివ్ స్ప్రెడ్ చేశారు. ఆ తర్వాత వచ్చినటువంటి ప్రతి సినిమా మీద ఎంత హైట్ స్ప్రెడ్ చేశారని తెలుసు. సో అయినా కానీ వాళ్ళకి ఎదురెళ్ళి నిలబడుతున్నాం అంటే బాయనే ఉనాలి. ఈ రోజు మన మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు అనమాట. ఎక్కడ కూడా మీకు బర్త్డే పోస్టర్స్ కనపడవు, ఎక్కడ కూడా విష్ చేసినటువంటి పోస్టర్స్ ట్విట్టర్ లో ఎఫ్బీలో చెక్కండి, ఏవి కూడా కనపడవు. మొత్తం కూడా బాయ్ స్పీచ్ అయితే ఫుల్ వైరల్ గా మారింది. నిన్న ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మన అల్లు అర్జున్ గారు అయితే రావడం జరిగింది అనమాట. మాక్సిమం అందరూ మర్చిపోయారు. వైసీపీ లీడర్ కి సపోర్ట్ చేసిండు, పవన్ కళ్యాణ్ కి ఎగెనిస్ట్ గా వెళ్ళిండు అని చెప్పి అందరూ కూడా మర్చిపోయారు. December 6న సినిమా రాబోతుంది. ఏమోగా పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి అడుగుతారేమో సినిమా కోసం, ఖచ్చితంగా 6న రిలీజ్ చేస్తారేమో అని చెప్పి నేనైతే అనుకున్నాను. కానీ నిన్న బాగా ఇచ్చినటువంటి స్పీచ్ కి అయితే అందరూ కూడా షాక్ అయ్యారనమాట. నాకు ఇష్టమైతే నేను వస్తా, నా మనసుకు నచ్చితే నేను వస్తా, నా ఫ్రెండ్ పిలిచాడు నేను వెళ్ళాను, నాకు ఇష్టమైతే నేను ఎక్కడి దాకైనా వెళ్తాను అనేటటువంటిది చెప్పిన తర్వాత ఒక్కొక్కరి ఫీజులు అయితే ఎగిరిపోయినాయి అబ్బాయి. ఎందుకంటే అంతా కూడా ఫుల్ గా హైట్ చేస్తున్నారు అనమాట. ఉదాహరణకు మాట్లాడుకోవాలంటే వాళ్ళ ఇంద్ర 4K మూవీ రిలీజ్ ఉందిగా, ఒకసారి అబ్జర్వ్ చేయండి. అందరూ కూడా అల్లు అర్జున్ ఈ విధంగా కావాలని చెప్పి ట్రోల్ చేస్తున్నారు, కావాలని చెప్పి ఇచ్చేస్తున్నారు. అయినప్పటికీ తను ఇవ్వాల్సిన స్పీచ్ అయితే ఇచ్చేసిండు, తను సపోర్ట్ చేయాల్సిన వాళ్ళకైతే చెప్పేసిండు. ఇండైరెక్ట్ గా చెప్పాలంటే December 6న పుష్ప 2 అయితే రాబోతుంది. దమ్ముంటే ఆపండి, ఏం పిక్కుంటారో పిక్కోండి, అస్సలు తగ్గేదేలే అని చెప్పి ఈ సింబాలిక్ చూసినప్పుడు, ఈ కాన్ఫిడెన్స్ స్పీచ్ చూసినప్పుడు నాకైతే షాక్ అనిపించింది అనమాట. ఇంత కాన్ఫిడెంట్ మనకి కొద్దిగా ఉన్నా చాలు మన లైఫ్ లో సక్సెస్ అవ్వచ్చు. నిజంగా బా యొక్క ఇన్స్పైర్, బా యొక్క మోటివేషన్, బా యొక్క కర్ణుడు అనేటటువంటి పదాలన్నీ కూడా చిన్నగా అయిపోతాయి అనమాట. ఇది ఒక్క పదమే కాదు, ఇంకా చాలా తెలియజేసిండు. లవ్ యూ ఫ్యాన్స్ అని చెప్పిండు. మీరు లేని నేను లేను, నా ఆర్మీ ఉన్నంతకాలం నేను ఉంటాను. ఎవడైనా సరే హీరో అంటే ఫ్యాన్స్ ఉంటారు అనమాట. కానీ నేను నా ఫ్యాన్ చూసే హీరో అయ్యాను. నేను ఇప్పుడు చెప్పుకుంటున్నాను గర్వంగా, నా ఈ ఫ్యాన్స్ లేని నేనేం లేదు. లవ్ యూ బంగారం, లవ్ యూ అని చెప్పి తనైతే ఫ్యాన్స్ కి అయితే ఇచ్చినటువంటిది. అయినా అండ్ సుకుమార్ గారు స్టేజ్ మీదకి రావడం, ఖచ్చితంగా December 6న పుష్ప సినిమా రిలీజ్ అయిపోతుంది, అందులో అయితే డౌట్ లేదు అనేటటువంటిది చెప్పడం ఏదైతే ఉందో ఇవన్నీ కూడా మైండ్ బ్లోయింగ్, ఇవన్నీ కూడా మెస్మరైజింగ్. ఆ డేరింగ్ అయితే సలాం కొట్టొచ్చు భయ్యా. ఇంకొంతమంది చాలా మంది నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు అనమాట. ఆయన నవ్వినటువంటివి, ఆయన చూపించినటువంటివి అవి ఇవి అని చెప్పి చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొట్టినటువంటి హీరో, అల్లు అర్జున్ వితౌట్ రాజమౌళి పాన్ ఇండియాగా ఎదిగినటువంటి హీరో. మీరు భజన చేస్తున్నారు కదా, ఆ బ్యాచ్ అంతా కలిసి ఒక సినిమా తీసిన ఓన్లీ పుష్ప 2 Day 1 కలెక్షన్స్ కూడా కొట్టలేరు అనేటటువంటిది నేను ఇచ్చేటటువంటి స్టేట్మెంట్. ఓకే, దీనివల్ల కొద్దిగా యాంటీ రావచ్చు, దీనివల్ల కొద్దిగా నెగిటివ్ రావచ్చు, అల్లు అర్జున్ డబ్బాను కొడుతున్నావు, వేరే వాళ్ళను నువ్వు హేట్ చేస్తున్నావు అనేటటువంటి రావచ్చు. అయినా కానీ నిన్న బాయ్ డేరింగ్ ముందు అయితే అందరూ కూడా చుచుబి అయిపోతారనమాట. నాకు అర్థం కాదు ఏంటంటే బాయ్ చేసిన తప్పేంది. అందరూ ఏమంటున్నారంటే మెగా ఫ్యామిలీలో ఉండి మెగా ఫ్యామిలీ డబ్బా కొట్టి మళ్ళీ వెళ్ళి సడన్ గా వైసీపీకి సపోర్ట్ చేసిన, మెగా ఫ్యామిలీని వదిలేసిన అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. మీకు అమ్మాయిని తెలుసు కదా, అమ్మాయిని చూసుకున్నట్లయితే ఫస్ట్ లో ఏం చేసిండు, ఆయన ఒక పెట్రోల్ బంక్ లో పనిచేసిండు, ఆ తర్వాత రిలయన్స్ స్థాపించిండు, ఆ తర్వాత పెట్రోల్ బంక్ లో పెట్టిండు. అంటే ఏంటి, వాళ్ళు మోసం చేసి వచ్చినట్ట. అండ్ చాలా మంది ఉన్నారు, బిల్ గేట్స్ అయినా సరే ఫస్ట్ చిన్న కంపెనీలో పనిచేసిండు, ఆ తర్వాత సాఫ్ట్వేర్ స్థాపించిండు. ఇప్పుడున్నటువంటి ప్రతి ఒక్కరు మీరు ఎప్పుడు కూడా ఈ గుండె అని చెప్తారు కదా, లలిత జ్యువెలరీ ఒక షాప్ లో పనిచేసి ఆ తర్వాత తనకు గోల్డ్ షాప్ పెట్టిండు. వీళ్ళంతా మోసం చేసి వచ్చారా? మోసం చేసి వచ్చినట్టు కాదు. అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీని యూజ్ చేసుకుంటూ కాదంటలా, అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీని వాడుకుంటూ కాదంటలా, కానీ ఆ తర్వాత తనకంటే ఒక స్టార్డమ్ క్రియేట్ చేసుకోవడానికి మెగా ఫ్యామిలీని వదిలేసిండు. ఇందులో తప్పు ఉన్నట్టయితే నాకైతే అనిపించలేదు అనమాట. మీరు ఎన్నైనా చెప్పండి బాయ్, మెగా ఫ్యామిలీ అంతా ఒక ఎత్తు, మన బాయ్ ఒక్కడు అల్లు అర్జున్ ఒక తప్పని చెప్పి నాకైతే అనిపించింది అనమాట. నా ఫుల్ సపోర్ట్ అయితే ఎవరికి అనేటటువంటి ఈ వీడియో చూస్తే మీకైతే అర్థమైందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. వెయిట్ చేసి చూద్దాం. గేమ్ చేంజర్ ఆ రోజే రిలీజ్ ఉంది, పుష్ప 2 ఆ రోజే రిలీజ్ ఉంది, ఇంకా చాలా సినిమాలు అయితే ఆ రోజే రిలీజ్ ఉన్నాయి. బాయ్ అయితే భయపడలేదు అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ఇంకా బాయ్కి ఎవడైనా దొరుకుతారా, ఎవడైనా దలిసి పోస్ట్ పోన్ చేసుకుంటారా, లేదా టికెట్ రేట్స్ తగ్గిస్తారా, లేదా సినిమా దొక్కుతారా, తొక్కినా కానీ ఆయన అయితే లేస్తాడు. వాళ్ళు నిన్ను పాతేశారని అనుకొని వాళ్ళకు తెలీదు నువ్వు ఒక్క ఇత్తనమని అని చెప్పి బాయ్ అయితే చెప్తుండే. ఇక వెయిట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అది ఉంటా. మరి నేను బాయ్ స్పీచ్ చూసిన తర్వాత వీడియో చేయకుండా ఉండలేకపోయినా దీని మీద మీ కామెంట్ ఏంటి అనేటటువంటిది తప్పకుండా తెలియజేసేటటువంటి ప్రయత్నం చేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇవన్నీ మాత్రం చేసి ఉంటాయి. నమస్కారం.